అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ పెండింగ్ డీఏల బకాయిలపై సంచలన నిర్ణయం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నటువంటి 6 డీఏ బకాయిలు, కొత్త పీఆర్సీకి సంబంధించి నిరసనలైతే ప్రారంభమయ్యాయి. సో, అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని, పీఆర్సీతో పాటుగా పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భవనకల్లు, సత్తుపల్లి తదితర పాఠశాలల ఎదుట ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో శుక్రవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన అయితే తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీలతో పాటుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ, నూతన పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్నటువంటి 6 డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్లయితే చేశారు. ఇక సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, బీసీ గురుకుల పాఠశాలల టైం టేబుల్ మార్చాలని, కేజీబీవీలో విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులను రెగ్యులరైజేషన్ చేసి టైమ్ స్కేల్ ఇవ్వడంతో పాటుగా కేర్ టేకర్స్ నియమించాలని కోరడం జరిగింది. అలాగే ఈ నెల 12, 13 తేదీల్లో నిరసన ప్రదర్శనలు చేసి తహసీల్దార్లకు వినతులు, 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు వారి యొక్క డిమాండ్ల సాధనకై షెడ్యూల్ కార్యక్రమం అయితే విడుదల చేయడం జరిగింది. కాబట్టి 19న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న రాష్ట్ర స్థాయి మహాధర్నా నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలైతే తీసుకోవాలి. యాక్చువల్‌గా మనకి ఆగస్టు 2nd వీక్‌లోనే నూతన పీఆర్సీ కమిటీ రిపోర్ట్ ప్రకారంగా పే స్కేల్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తామని గతంలో చెప్పారు. అయితే ఇప్పుడు ఆగస్టు 2nd వీక్ రానే వస్తుంది. ప్రభుత్వం వెంటనే చర్యలైతే తీసుకోవాలి. ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ అసోసియేషన్ తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.